సో తెలంగాణలో రాజకీయ సమీకరణ పవన్ కళ్యాణ్ ఒక స్థాయిగా వచ్చి ఇక్కడ ఆయన మాట్లాడిన వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా రాజకీయ సమీకరణాలు చూస్తారంతా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భలే మహురంజుగా ఉంటుంది. ఈసారి ప్రభుత్వం అంటే ఎన్నికలు కావచ్చు, రాజకీయ నాయకుల జంపింగులు కావచ్చు, ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇది అని చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్. వారిని ఇలా అనుకుంటారంతా. ఇంత కొట్టుకు తెచ్చి ఇన్ని మాటలు మాట్లాడుకొని సభావేదికల మీద ఒకళ్ళనొకళ్ళు ఇంత దుయ్యబట్టి మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా వాటేసుకున్నారా అని ప్రజలే అంటారు. రాజకీయ పరంగా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయ నాయకులదంతా ధృతరాష్ట్రుడి కౌగిలే. సో పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో? ఆల్రెడీ ఏపీలో ఆయన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా సరే బ్రహ్మాండంగా ఉంది భవిష్యత్తు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఆంధ్రాలో. అక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, కానీ తొలుత ప్రాధాన్యం ఆంధ్రాకే ఇస్తాడు. రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తన ప్రాభవాన్ని మొదలు పెట్టబోతోంది, పురుడు పోసుకుంటోంది. తెలంగాణలో జనసేన పురుడు పోసుకోబోతోంది, సిద్ధంగా ఉండాలి. ఆ ఇంపాక్ట్ ఎవరిపైన కనిపిస్తుంది? ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ తర్వాత బీజేపీ. బీఆర్ఎస్కి ఉండదమ్మా. ఏంటమ్మా కేటీఆర్ పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ అమ్మా, వాళ్ళు రాజకీయంగా కూడా ఫ్రెండ్సే. కాకపోతే ఏంటంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని అనుకుంటారే తప్ప కొట్టుకు చావరు వాళ్ళు. కానీ జనసేన యొక్క ప్రాభవం పురుడు పోసుకోబోతోంది రేపు మున్సిపల్ ఎన్నికల్లో, జరిగి తీరుతుంది. బీజేపీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ బండి సంజయ్ ఒక కేసులో చూస్తూనే ఉంది. కేంద్ర హోంమంత్రి తన బిడ్డని కాపాడుకోలేడా? అసలు అరే సినిమాల్లో చూస్తున్నావు ఎంత అద్భుతంగా ఎంత రంజుగా అన్ని కాపాడుకుంటారో పిల్లల్ని, బయట కాపాడుకోలేరా? ఇవన్నీ ఎప్పుడైతే ఇలా జరిగింది అని బయటకు వచ్చిందో ఫస్ట్ యాక్షన్ ఏముండాలి? కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తండ్రిగా యుద్ధం మొదలు పెట్టాలి. కొడుకు తప్పు చేస్తే అప్పచెప్పాలి. ఇవేమైనా జరిగినాయా? ఏమైనా పట్టించుకున్నాడు ఎవడన్నా? ఎక్కడా లేదు. ఏకంగా బీజేపీ వేదిక పంచుకున్న పరిస్థితి ప్రధానమంత్రితో. అదే వాళ్ళకి వచ్చిన దురదృష్టం. ఇటువంటి వాడిని కేంద్ర మంత్రి రిజైన్ చేయమంటాం కాకుండా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇది వీళ్ళ విధానం అని అందరూ తుయ్యబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూర్చున్న కొమ్మ వాళ్ళు నరుక్కున్నారమ్మా, బయట వాళ్ళు కాదు. కాకపోతే బీజేపీ సింగిల్గా ప్రభుత్వ ఏర్పాటు జరగదు, ఎప్పటికీ జరగదు. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఓకే, ప్రభుత్వ ఏర్పాటు పక్కన పెడితే బీజేపీలో కూడా పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? ఒక పక్క బండి సంజయ్ వర్గం, సో ఆయన పోస్ట్ ఉంటుందా ఊస్ట్ అవుతుందా భవిష్యత్తులో? బండి సంజయ్ ఇప్పుడు రిజైన్ చెయ్యాలి, చెయ్యను అన్నాడు. ఏమర్థమైంది నీకు? కొడుకు ముఖ్యమా పదవి ముఖ్యమా? పదవి. థ్యాంక్స్, తొందరగా అర్థం చేసుకున్నావు. కదా రానున్న రోజుల్లో బీజేపీకి మళ్ళీ అధ్యక్షుడిగా ఇంకొక వ్యక్తి ఎన్నికల ముందు వచ్చినా మీరేం ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అధ్యక్షుని యొక్క సారథ్యంలో చాలా వరకు బయటికి పోవడాలు జరుగుతున్నాయి, చాలా వరకు ఇష్యూలు బయటకు వస్తున్నాయి, చాలా వరకు హైందవంలోనే కొట్టుకుతొస్తున్నారు కొంతమంది హిందూ మతం అనే దాని మీద. ఏవైతే ఉన్నాయో వీటి వల్ల బీజేపీకి మచ్చే తప్ప ఉపయోగం లేదు. కానీ ఎన్నికల ముందుకు మాత్రం కొంత మార్పు అనేది జరిగి తీరుతుంది. ఇప్పుడు కేంద్రంలో అక్కడ ఉండే మంత్రివర్గాన్ని మార్చాలనే యోచనలో ప్రధానమంత్రి ఉన్నారు. 3-4 వస్తారమ్మా. సో ఇక్కడ ఉండే బండి సంజయ్ పోస్ట్ ఉంటుందా ఊస్ట్ అయిపోతుందా? ఎక్కడున్నా పదవి ఉన్నా లేకపోయినా క్యాబినెట్ హోదా మాత్రం బండి సంజయ్కి ఉంది. ఓకే, ఇప్పుడు కేంద్ర మంత్రి రిజైన్ చేసిన క్యాబినెట్ హోదా మాత్రం ఉంటుంది కొన్నాళ్ల పాటు. సో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ లాస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని అన్ని సీట్లు కొట్టుకొని వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? దానికి ఏం సంబంధం లేదమ్మా. హైదరాబాద్లో కొంత వాళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్ అవుతారు. తెలంగాణలో ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ కొంచెం బలం పుంజుకుంటుంది మున్సిపల్లో.
బట్ జనసేన పొరుడు పోసుకుంటుంది, ఈ టీడీపీకి ఏముండదు. అంతేనా? కవిత పార్టీ మా మార్క్ ఈసారి చూపిస్తామని చెప్పేసి చాలా టీఆర్ఎస్ అనే పేరుతో కూడా ముందుకు రాబోతున్నారు. టీఆర్ఎస్ అనే పేరుతో కూడా ఎన్నికల్లో పులితోలు కప్పుకుంటే నక్క పులవుతుందా? ఏమ్మా, నక్క పులవుతుందా? అవదుగా. కవితమ్మ విధానం వేరు, కవితమ్మ ఆలోచన వేరు. తలపండిన నాయకులే కొట్టుకు తోస్తున్నారు. కొంచెం మనం ఆలోచించాలి, ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినాలి. మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజల్లో అనేది ఆలోచించాలి. మనల్ని మనం ఉన్నతంగాను గొప్పగాను చెప్పుకున్నాము అనుకుంటే పక్కున నవ్వుతారు ప్రజలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తన తరపున, తన పార్టీ తరపున కొంతమంది అక్కడ నిలబడితే టీఆర్ఎస్ అనే ముద్ర కేసీఆర్దే అనుకొని మనకే గుద్దుతారు. కాబట్టి మనం ఇలానే ముందుకెళదాం అని వాళ్ళు ఆలోచించి ముందుకెళ్ళినా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. అంతే. కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ అవ్వడానికి షెడ్యూల్స్ వేసుకుంటున్నారు. సక్సెస్ అవుతారా ఈ పాదయాత్ర? యా, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్. పాదయాత్ర ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్ అండ్ ఈజ్ గోయింగ్ టు బి మేక్ హిస్ మార్క్ వన్స్ అగైన్ త్వరలో. సో పాదయాత్రలు కలిసి వస్తాయంటారా? పాదయాత్రలు, జైలుకి వెళ్ళడాడు, ఇవన్నీ సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతున్నాయి. అందుకే ప్రతివాడు నన్ను జైలులో పడేయండి, నన్ను జైల్లో పడేయండి అంటున్నారు కాంగ్రెస్లో. ఏం జరుగుతూనే ఉంటాయి, పట్టించుకో వదిలేయడమే. రాజకీయం కదమ్మా, దాని గురించి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎంతమంది మాట్లాడుతున్నారు వాస్తవాలు? అది కాకపోతే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ బీఆర్ఎస్కి సంబంధించి రానున్న రోజుల్లో ఒక 5 సభావేదికలు జరుగుతాయి. వాటితో మళ్ళీ తిరిగి తెలంగాణ స్ఫూర్తి కనబడుతుంది ప్రజల్లో. ఓకే. సో కేసులు, జైలు ఇట్లాంటి హెటిక్స్ కూడా. అయ్యో, నువ్వు భలే ఉన్నావు, ప్రతి నెల చక్కగా కనబడతాయి నీకు. అవి కావాలంటే నేనే పంపిస్తా ఆ డీటెయిల్స్. ఉన్నాయమ్మా, అక్కడైనా ఇక్కడైనా. కేటీఆర్ని జైల్లో పెట్టాలని, కేసీఆర్ని జైల్లో పెట్టాలని చూస్తారు. ఇక్కడ జగన్ యొక్క సమూహాన్ని ఎలాగైనా పెట్టాలని చూస్తారు. అందులో ఆల్రెడీ కొంతమందిని పెట్టారు, వాళ్ళు బయటకు వచ్చారు, మళ్ళీ పెడుతున్నారు. ఇవి జరుగుతూనే ఉంటాయి ఇంకో 2 ఏళ్ళు. దానివల్ల వీళ్ళు తెలియకుండానే ప్రతిపక్షానికి అవకాశం ఇస్తున్నారు. అది వీళ్ళు కళ్ళు తెరిస్తే మంచిది. థ్యాంక్ యూ గురుగారు. రైట్, శుభం భయ్యా.